మీ పేషెంట్ సర్జరీ అయిపోయింది కదండి. 1-2 రోజులు అబ్జర్వేషన్ చేశాక మళ్ళీ జైలుకి పంపిస్తారు. ఇంకేం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళొచ్చు. అసలు ప్రాబ్లం ఇప్పుడే ఉంది డాక్టర్. ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళకూడదు. దానికి మీరే సహాయం చేయాలి. ఏంటి, నన్ను పరీక్షిస్తున్నారా లేదా మీరేమైనా తప్పు చేయాలనుకుంటున్నారా? చూడండి డాక్టర్, ప్రతి మనిషికి అవసరాలుంటాయి, తన పనులు తనకుంటాయి. నాకు మంచి అనుకున్నది మీకు చెడుగా కనిపించొచ్చు, మీరు మంచి అనుకున్నది నాకు చెడు అనిపించొచ్చు. అయినా సరే పరస్పరం ఒకరినొకరు సహకరించుకోవాలి. నాకు సాయం చేయటానికి మీకేం కావాలో మీరు అడగండి, నాకు మాత్రం సహాయం చేయండి. ఎందుకంటే నేను ఇదంతా చేస్తుంది నా ప్రేమని గెలిపించుకోవటానికి. ఆ ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. దయచేసి అర్థం చేసుకోండి. చూడండి మేడం, మీరు ఒక గవర్నమెంట్ డాక్టర్తో మాట్లాడుతున్నారు. మీ పేషెంట్ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ. తన గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇలా మీరు మాట్లాడారని బయటికి తెలిస్తే చాలా సీరియస్ ఎఫెన్స్ అవుతుంది. మీ కారణాలు మీకేమైనా ఉండొచ్చు, బట్ అది మాకు సమస్య కాకూడదు. అది మీ చేతిలోనే ఉంటుంది డాక్టర్. నాకు సమస్యకి పరిష్కారం మాత్రమే కావాలి. అంటే మా మావయ్య బయటికి రావాలి. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఆయన శిక్ష అనుభవిస్తున్న ఖైదీ బయటికి ఎలా వస్తారు? ఇట్స్ నాట్ పాసిబుల్. వై నాట్? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది మీరు తలుచుకుంటే. ఎలా? మా మావయ్య చనిపోయాడని బయట అనౌన్స్ చేయండి. పోస్ట్ మార్టం చేయాలని ల్యాబ్లోకి తీసుకెళ్ళండి. అక్కడ అదే పోలికలతో ఉన్న వేరే బాడీని నేను అరేంజ్ చేస్తాను. ఆ బాడీకి పోస్ట్ మార్టం చేసి పోలీసులకు అప్పగించండి. మా మావయ్యని మాకు అప్పగించండి. మీరు డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి. మా మావయ్య బయటకు వచ్చేస్తాడు. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మా మావయ్య బయటకు వస్తారు కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనికోసం మీకు ఎంత కావాలో అడగండి. కుదరదు అంటే మాత్రం నేను తీసుకునే స్టెప్ వేరేగా ఉంటుంది. అది కూడా మీరు ఊహించలేరు. ఇప్పుడు మీరు చెప్పిందంతా నేను రికార్డ్ చేశాను అనుకోండి, అప్పుడు మీరే సమస్యల్లో పడతారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇట్స్ నాట్ పాసిబుల్ డాక్టర్. నేనేం మాట్లాడతానో మీకు తెలియనప్పుడు మీరెలా రికార్డ్ చేస్తారు? ఒకవేళ మీరు రికార్డ్ చేసినా ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. ఎందుకంటే ఈ సమాజంలో ఆడపిల్ల మాట నమ్మినట్టు మగవాళ్ళ మాట నమ్మరు. ఆ సంగతి నాకు తెలుసు. సో అనవసరమైన విషయాలు మాట్లాడకుండా నాకు సహాయం చేయటానికి వస్తే మీకే మంచిది. ఇలాంటి ఆఫర్ గురించి నేను ఎదురు చూస్తున్నాను మేడం. కానీ చాలా మంది సాయం చేయమని అడుగుతున్నారు. వెంటనే చేస్తాననేసరికి పెద్దగా రేటు పలకడం లేదు. అది స్ట్రిక్ట్గా నటిస్తే ముందు భయంతో మాట్లాడుతున్నారు, తర్వాత నేను కోరుకున్నంత ఇస్తారు. అందుకే అలా నటించాను మేడం. సో మీరు అడిగిన ఫేవర్ నేను చేస్తాను. మీ మావయ్య చనిపోయాడని అనౌన్స్ చేస్తాను. ఆ మాట చెప్పడానికి నాకు ₹1,00,00,000 ఇవ్వాలి. ఇస్తానంటే చెప్పండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. కోట్ అనేది నాకు పెద్ద మ్యాటర్ కాదు, తప్పకుండా ఇస్తాను. మా మావయ్య బయటికి రావాలి, ఇదే నాకు కావాల్సింది. ఓకే మేడం, మీ మావయ్య బయటకు వస్తున్నారు, మీరు ఏర్పాట్లు చేసుకోండి. ఆయన చనిపోయారని పోలీసులు నమ్మించే ఏర్పాట్లు నేను చూసుకుంటాను. కానీ డబ్బు విషయంలో తేడా రాకూడదు, ఎందుకంటే మాట ఎలా మార్చాలో నాకు కూడా తెలుసు. మంచి చేసినప్పుడు సిన్సియర్గా లేకపోయినా పర్వాలేదు, కానీ తప్పు చేసినప్పుడు అది చాలా సిన్సియర్గా చేయాలని మా మావయ్య నాకు నేర్పించాడండి. ఈ విషయంలో మీ మాటలో తేడా రాకూడదు. నేనిచ్చే అమౌంట్లో ₹1 కూడా తేడా ఉండదు. ₹1,00,00,000 మీ చేతికి చేరుతాయి. చేయవలసిన ఏర్పాట్లు చేయండి చాలు. ఓకే, ఎల్లుండి మార్నింగ్ మీ మావయ్య అధికారికంగా అందరి దృష్టిలో చనిపోతాడు. బెస్ట్ ఆఫ్ లక్, వెళ్ళండి. మావయ్య, నిన్నిలా బయటికి తీసుకొస్తున్నట్టు ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇక మనం ఆడబోయే నాటకానికి ఎవ్వరూ అడ్డురారు. ఓకే డాక్టర్.
థ్యాంక్ యూ. ఓకే బాయ్, గుడ్ నైట్. మీరు బయలుదేరండి. ఇంట్లో అందరూ ఉండగానే ఆత్మహత్య చేసుకోవాలని చూసిందంటే దాంతోనే తన మనసులో ఎంత బాధపడిందో మనం అర్థం చేసుకోగలం. నువ్వు వచ్చాక తన మనసు కుదుట పడుతుంది అనుకున్నాను. అభిరామ్తో మాట్లాడాక ఆ మాటలు విన్న వైశాలి ఎంత కుంగిపోయిందో ఇప్పుడు అర్థమవుతోంది. బాధపడకండి నాన్న. వైశాలి ఎక్కడున్నా తనని తీసుకొచ్చే బాధ్యత మనది. పోలీసులు కూడా వెతుకుతా అన్నారు కదా. తెల్లవారేసరికి వైశాలి మన ఇంటికి వస్తుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రెస్టా? బిడ్డ కనపడకుండా పోయింది. నిద్ర ఎక్కడ పడుతుందమ్మా? ఏంటి, ఎవరైనా ఫోన్ చేశారా? ఆ, ఆయన చాలాసార్లు ఫోన్ చేశారు రాము. మనం ఈ టెన్షన్లో ఉండి ఫోన్ చూసుకోలేదు. ఎన్నిసార్లు చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేయనందుకు ఆయన ఎంత ఫీల్ అయ్యారో, నా గురించి ఏమనుకుంటున్నారో తలుచుకుంటేనే భయమేస్తుంది. భాను, మీ ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, కానీ అది మీ ఇద్దరి మధ్య దూరం పెంచే సమస్య కాకూడదు. కార్తీక్ అన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఖచ్చితంగా కోపం వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విషయాలు తనకేం తెలియదు కదా. ఇవేమి నువ్వు తనకి చెప్పి రాలేదు. పైగా వాంటెడ్గా నువ్వు ఫోన్ తీయలేదని భావించారంటే అది మీ ఇద్దరి మధ్య పెద్ద అగాధాన్ని సృష్టిస్తుంది. ఆ సమస్య ఎప్పటికీ రాకూడితే మీ ఇద్దరూ ఒక్కటిగా ఉంటేనే ఏదన్నా సాధించగలరు. వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పు. ఏంటండి, నా మీద కోపం వచ్చిందా? నేను మీరు ఫోన్ చేసినప్పుడు చూసుకోలేదు, కానీ ఆ సంగతి మీకు తెలియదు కదా. ఇప్పుడు మీకు ఫోన్ చేశాను కదండి, దయచేసి ఫోన్ తీయండి.